హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్ అని కాదు కానీ బాగుంది, పర్వాలేదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్లకు వస్తే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. దాన్ని రాసుకోవడం కానీ, దాన్ని తీసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సెకండ్ వన్, మంచు మనోజ్ పర్ఫార్మెన్స్. ఆయన పర్ఫార్మెన్స్కి మాత్రం పేరు పెట్టాల్సిన పని లేదు. సూపర్ ఎక్సలెంట్గా చేస్తాడు. అంత మొత్తం ఓవరాల్ సినిమా మొత్తం ఆయన పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. థర్డ్ వన్, డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. పంచులతో, ప్రాసలతో చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ కూడా మనకు నచ్చుతాయి. ఫోర్త్ వన్, బీజిఎం కొన్ని చోట్ల మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చాలా బాగా నచ్చుతుంది, కానీ కొన్ని చోట్ల మాత్రమే, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మైనస్ పాయింట్లకు వస్తే సినిమా స్టార్ట్ చేసిన విధానమే కొంచెం స్లోగా అనిపిస్తుంది. అంటే కథలుగా మొదలవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రడక్షన్, అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దాన్ని ఒక కథలాగా చెప్పడం. దాని తర్వాత మంచు మనోజ్ ఇంట్రడక్షన్ ఒక కథలాగా చెప్పడం, నారా రోహిత్ ఇంట్రడక్షన్ ఒక కథలాగా చెప్పడం. ఇలా కథలుగా వెళ్ళడం వల్ల మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మనకి చిరాకు వస్తుంది. అండ్ దాని తర్వాత ఒక సాంగ్ వస్తుంది. మనకి నిజంగా ఎందుకు వచ్చింది ఆ సాంగ్ అనిపిస్తుంది. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సాంగ్ వస్తుంది. అవంతా మనకి సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని సన్నివేశాన్ని, సీరియస్ సన్నివేశాన్ని కూడా కామెడీ చేయడానికి ట్రై చేశారు. అది ఎందుకు అలా ట్రై చేశారో అర్థం కాలేదు, కానీ అది మనకి సినిమాలో మైనస్ పాయింటే. ఫర్ సపోజ్ ఒక అమ్మాయి పెళ్లి కాకుండా కడిపోతుంది. అలా అయిన అమ్మాయి గురించి నెక్స్ట్ జరిగిపోయే సీన్ కూడా చాలా సీరియస్ సీను. దాన్ని కామెడీ వేలో ట్రై చేశారు. అందువల్ల అంత సీరియస్, అలాంటి సెన్సిటివ్ మ్యాటర్ని కామెడీ చేయడానికి ట్రై చేస్తే ఎందుకో ఎక్కదు మనకి. అది కూడా మైనస్ పాయింట్ అనే చెప్పాలి. అలా కొన్ని మైనస్ పాయింట్ల నుంచి కథలో ఒక కనెక్ట్ అయ్యి, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పాజిటివ్గా వెళ్తాను అనుకున్న టైంలో మనకి ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నాకు అనిపించింది అంటే అక్కడ ముగ్గురు హీరోలు 3 రకాలుగా ఉంటారు. అంటే నారా రోహిత్ ఒక యాక్షన్ సీన్లో ఉంటాడు, మంచు మనోజ్ యాక్షన్ సీన్లో ఉంటాడు. ఇటువంటి టైంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక డ్యాన్స్ సీక్వెన్స్లో ఉంటాడు, భైరవం సీక్వెన్స్లో. సో అక్కడ అలా జరుగుతుంటే ఇంకా ఈ డ్యాన్స్ ఎంతసేపు ఉంటుంది, తొందరగా బ్యాంగ్ వస్తే బాగుండు అనిపించి చిన్న చిరాకు వచ్చింది. కానీ బ్యాంగ్ పడేసరికి మాత్రం బాగుంటుంది, బ్యాంగ్ అయితే బాగుంటుంది. అలా ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో అయితే చాలా కనెక్టివ్గా తీసుకెళ్ళాడు సినిమా. అంటే ఎమోషన్, ప్రతి చోట మనం ఎమోషన్ క్యారీ చేస్తాం, ఫీల్ అవుతాం. మనం ఆ బాధ మనకే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా ఎమోషన్ క్యారీ చేశారు. దాని తర్వాత యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ట్విస్ట్లు అక్కడ సెకండ్ హాఫ్లో తర్వాత ట్విస్ట్లు చాలా ఉంటాయి. ఆ ట్విస్ట్లన్నీ చాలా బాగుంటాయి. ఆ ట్విస్ట్లు కనెక్ట్ అవుతాం మనం. అదంతా బాగా తీసుకెళ్లారు. వాటి మధ్యలో కూడా కొన్ని ల్యాక్ సీన్స్, కొన్ని అన్నెసెసరీ సీన్స్, అదే అక్కడ ఒక సాంగ్ రావడం, మధ్యలో కామెడీ లాగా రావడం, ఇవి మనకి చిరాకు తెప్పిస్తాయి. ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ సీన్ అంతా అయిపోయిన తర్వాత మనము శుభం కార్డు పడ్డాక హ్యాపీగా లేచినాం. అంటే మనకి ఏదో ఒక నచ్చని క్లైమాక్స్ లాగా ఉంటుంది. అది ఫ్రీగా ఎంజాయబుల్ క్లైమాక్స్ లాగా ఉండదు. ఇదే క్లైమాక్స్, ఓకే క్లైమాక్స్ బాగానే ఉంది, కానీ మనసు బాధతో బయటకు వస్తాం, తృప్తిగా రాం. సో అందువల్ల సినిమా ఓవరాల్గా యావరేజ్గా అనిపించింది. ఇది ఫ్రెండ్స్. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మంచు మనోజ్కి ఇస్తాను. అంటే పాజిటివ్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్, అండ్ ఒక పక్క జాలి చూపిస్తా, ఒక పక్క బాధ చూపిస్తా, ఒక పక్క కోపం చూపిస్తా, అన్ని వేరియేషన్స్ని అద్భుతంగా చూపించాడు మంచు మనోజ్. ఎక్సలెంట్గా చూపించాడు. దాంట్లో ఆ విషయంలో అయితే సూపర్, మంచు మనోజ్ ఎక్సలెంట్. దీని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి వస్తే కొన్ని సీన్స్ ఆయన చాలా బాగా చేశాడు. కొన్ని ఆయనకు ఒక మేనరిజం పెట్టారు. అంటే ఏదైనా చెప్పాలనుకుంటే ఆయన నాన్ స్టాప్గా మాట్లాడుతూనే చెప్తూ ఉంటాడు అనమాట. అది ఎందుకో అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ఒక 3-4 సార్లు వస్తుంది నాన్ స్టాప్గా మాట్లాడడం. ఒక్క చోట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు పూనకం తెప్పించేట్లాగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తుంది. ఆ ఒక్క చోటే బాగుంది. మిగతా 2-3 చోట్ల ల్యాగ్గా ఉంటుంది. ఎందుకురా ఇది బోరుగా ఉందిరా అన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల నాకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కన్నా మంచు మనోజ్కే మార్కులు ఎక్కువ వేయాలనిపించింది. ఇకపోతే నారా రోహిత్ గారు మాస్ ఎలివేషన్కి చాలా బాగున్నారు. డైలాగులు బాగా చెప్తున్నారు. ఆయన ఆహారం గాంభీర్యం సూట్ అయింది. కానీ డ్యాన్సులకు వచ్చేసరికి, ఫైట్లకు వచ్చేసరికి
ఆయన ఏదో చాలా కష్టపడి చేసినట్టు అనిపిస్తుంది. ఆ డ్యాన్స్లో ఆయన చూస్తే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోతుంది. డ్యాన్స్ చెయ్యాలి, కష్టపడి చెయ్యాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయనకి సెట్ అవ్వట్లేదు, కొంచెం ఇదిగా ఉంది. అండ్ ఫైట్ విషయంలో కూడా కొంచెం కష్టపడినట్టు అనిపించింది తప్ప ఫ్రీ కనపడలేదు. బట్ ఈ అన్ని వేరియేషన్లో మంచు మనోజ్ మాత్రం కుమ్మేశాడు. ఆ పక్క డ్యాన్స్లో కానీ, ఆ వేరియేషన్స్లో కానీ, ప్రతి యాక్షన్లో సూపర్ అంటే సూపర్. మెయిన్ మామిడి తోపులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో పాపం ఆయన 4-5 రకాల వేరియేషన్ పలికించాల్సి ఉంటుంది. ఫ్లాష్ కట్ రూపంలో వస్తుంది, ఫస్ట్ ఒక రకంగా వస్తుంది, ఫ్లాష్ కట్ రూపంలో ఎండింగ్లో వస్తుంది. అన్ని రకాల వేరియేషన్స్ ఆయన ఎక్సలెంట్గా చేశాడు. క్లైమాక్స్లో ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్సు సూపర్, మనకు కూడా కలుకుంటుంది గుండె, అంత బాగా చేశాడు ఆయన మాత్రం సూపర్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఫ్రెండ్స్. అండ్ బీజిఎం విషయానికి వస్తే నేను కొన్ని చోట్ల ఎందుకనంటే కొన్ని చోట్ల నిజంగా గూస్ బంప్స్ వచ్చే బీజిఎం వచ్చింది, కొన్ని చోట్ల సీన్కి అవసరమైనంత బీజిఎం లేదు. సీన్ బాగుంది అనుకుంటే బీజిఎం లేదు, ఇంకో చోట అనవసరమైన సీన్కి ఎక్కువ బీజిఎం ఉంది. అంటే ఓ సౌండ్ వస్తుంటుంది, సీన్ చూస్తే అంత లేదే, ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందువల్ల బీజిఎం కూడా ఓకే, ఒక చోట బాగుంది కానీ మిగతా 2-3 చోట్ల ఓవర్గా అనిపిస్తుంది, పెద్దగా ఎక్కలేదు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఓ రకంగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోలను చూపించే విధానంలో సక్సెస్ అయ్యాడు, వాళ్ళలో ఉన్న మాస్, వాళ్ళలో ఉన్న పెర్ఫార్మెన్స్ తీయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ స్క్రీన్ ప్లే విధానంలో, స్టోరీ వెళ్ళే విధానంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే డైరెక్టర్కి ఇంకొంచెం మంచి మార్కులు పడేవని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే సినిమా పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే 2.5 out of 5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.